మీ ఛానల్ మోనిటైజేషన్ అవ్వట్లేదనేసి కంగారు పడాల్సింది ఏం లేదు. యూట్యూబ్ నుంచి అయితే ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. అండ్ యూట్యూబే బంపర్ ఆఫర్ ఇచ్చిందనమాట. మన ఛానల్ అనేది చాలా స్పీడ్‌గా ఎట్లా మోనిటైజేషన్ చేసుకోవాలి ఏంటంది ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తా. యూట్యూబ్ ఇచ్చిన బంపర్ ఆఫరే. ఏం లేదు, సింపుల్ అండి. చాలా త్వరగా మోనిటైజేషన్ ఇక నుంచి చేసుకోవచ్చు. అవేంటి, ఏ సెట్టింగ్స్ ఎలా చేయాలి ఏంటంది క్లియర్‌గా చెప్తా. ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలో కూడా క్లియర్‌గా చెప్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఇంకా మీ ఛానల్ గాని మోనిటైజేషన్ కాలేదనుకోండి, ఈ వీడియో మీకు డెఫినెట్‌గా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో వీడియోలోకెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటి అనుకొని నేను చెప్పే ముందు అసలు ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎన్ని నిమిషాలు వీడియో అప్లోడ్ చేస్తే చాలా త్వరగా మోనిటైజేషన్ అవుతుంది అన్నది క్లియర్‌గా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియో అనేది అప్లోడ్ చేసేటప్పుడు మీరు గాని ట్యుటోరియల్స్ వీడియో చేసే వాళ్ళైతే మాత్రం డెఫినెట్‌గా ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ట్రై చేయండి. మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ చాలా స్పీడ్‌గా వాచ్ టైమ్ కూడా ఇంక్రీజ్ అవుతుందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో అనేది అప్లోడ్ చేసేటప్పుడు అండ్ వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఎండింగ్‌లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారో స్టార్టింగ్‌లో కొంత ఇచ్చి దాని తర్వాత స్టార్టింగ్‌లో ఇచ్చేది ఎండింగ్ వరకు తీసుకెళ్ళండి. అట్లా చేయడం వల్ల ఏందంటే వచ్చిన వ్యూవర్ ఎట్లా అర్థం చేసుకుంటారంటే ఈ వీడియోని నేను ఇక్కడి నుంచి ఎండ్ వరకు స్పెండ్ చేస్తాను అనుకోని క్లియర్‌గా అతనికి తెలుస్తుంది. నెక్స్ట్ ఏం చెప్తారు ఇట్లా ఎప్పుడైతే అనుకుని ఎండ్ వరకు స్పెండ్ చేశారనుకోండి, వాచ్ టైమ్ అనేది చాలా స్పీడ్‌గా పెరుగుతుందనమాట. ఎట్లా అంటే ఒక వ్యూవర్ అనేది ఒక 4 నిమిషాల వీడియో ఉందనుకోండి, ఆ 4 నిమిషాలు పూర్తిగా చూసారనుకోండి, జస్ట్ ఏం లేదు ఒక 60,000 వ్యూస్ వస్తే సరిపోతుంది. అది కూడా ఒక వీడియో కంటే అది రాంగ్ థింగ్. మీ అన్ని వీడియోస్ కలిపి 60,000 వ్యూస్ వస్తే అది కూడా ఒక వ్యూవర్ అలాంటిది 4 నిమిషాల వీడియో పూర్తిగా చూస్తే అలాంటిది 60,000 వ్యూస్‌లోని అంతమంది 4 నిమిషాల వీడియో పూర్తిగా చూసారనుకోండి, చాలా స్పీడ్‌గా వాచ్ టైమ్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడేం చేయాలి? హ్యాపీగా మోనిటైజేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. అంతే కదా! చాలా సింపుల్. అండ్ వన్ మోర్ థింగ్, నేను చెప్పాను కదా బంపర్ ఆఫర్ ఇచ్చిందనుకోని, అది కూడా చెప్తా. సో బంపర్ ఆఫర్ ఏంటంటే ఒక వీడియో అనేది ఒక ఆడియన్స్‌కి రికమెండ్ చేసిన తర్వాత వాళ్ళు మన వీడియో గాని ఇట్లా జస్ట్ థంబ్‌నెయిల్‌పై ఇట్లా క్లిక్ చేసి వీడియో చూసారనుకోండి, అది కూడా జస్ట్ ఒక 30 సెకండ్స్ అయినా కొన్ని సెకండ్లు ఇట్లా చూసినా సరే, లేదంటే వీడియోని సగం వరకు చూసారనుకోండి, ఇంకా మంచి ఆఫర్. ఏంటంటే వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నా, చేసుకోకపోయినా మన ఛానల్ నుంచి ఏదైనా మన వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ అనేది పంపుతుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. వేరే వాళ్ళ వీడియోస్ అనేది వేరే ఒక కొత్త ఛానల్ నుంచి వీడియోస్ చూడండి. చూసిన తర్వాత అదే కొత్త ఛానల్ నుంచి ఏదైనా ఒక వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే మీకు పైన టాప్‌లో నోటిఫికేషన్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ ఛానల్ గాని ఇంకా మోనిటైజేషన్ కాలేదనుకోండి, కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డెఫినిట్‌గా మీ ఛానల్ చెక్ చేసి ఎటువంటి వీడియోస్ చేయాలి, చాలా త్వరగా మోనిటైజేషన్ కావాలంటే ఏం చేయాలి ఏంటనేది క్లియర్‌గా నేను చెప్తా. అండ్ వన్ మోర్ థింగ్, మీరు డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఐడీ లింక్ ఇచ్చా, అలాగే బయోలో కూడా ఉంటుంది. అక్కడికెళ్ళి సింపుల్‌గా మెసేజ్ చేస్తే నేనే డైరెక్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతా. సో ఎట్లా త్వరగా మోనిటైజేషన్ ఏం చేసుకోవాలి ఏంటంటే అక్కడే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో దాని తర్వాత మీరేం చేస్తారంటే వాచ్ టైమ్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే వాచ్ టైమ్ పెరగాలంటే ఏం చేయాలి? లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. మినిమమ్ 8 ఆర్ 10 మినిట్స్ ఉన్న వీడియోని అప్లోడ్ చేశారనుకోండి, చాలా త్వరగా వాచ్ అవర్స్ అనేది ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వ్యూవర్ అనేది అన్ని నిమిషాల వీడియో అనేది అట్‌లీస్ట్ 8 మినిట్స్ వీడియో 4 మినిట్స్ చూస్తే చెప్పాను కదా ఎంత రావాలి ఏంటనేది. అదే 10 మినిట్స్ వీడియో 5 మినిట్స్ చూస్తే ఇంకా చాలా తక్కువ అవుతుందనమాట. కనుక 8 ఆర్ 10 మినిట్స్ వీడియో అనేది ఎక్కువ పెట్టనీకి ట్రై చేయండి. ఎక్కువ పెట్టండి అనుకోని ఇట్లా చెప్పాననుకోని ఏదో లేనిపోని వీడియోస్ అన్నీ ఇట్లా పెట్టడం కాదు. పర్ఫెక్ట్ ఆ ఇన్ఫర్మేషన్ బట్టి అంత లెంత్ అవుతుంది అనుకుంటే అన్ని నిమిషాలు వీడియో పెట్టండి. లేదనుకోండి ఆ ఇన్ఫర్మేషన్‌కి ఎంత పడుతుంది అంటే అంతే పెట్టండి. అంత సరిపోతుంది. అంతేగాని ఆ ఇన్ఫర్మేషన్ తక్కువ ఉన్నా సరే దాన్ని ల్యాగ్ చేస్తూ ఇట్లా లెంత్‌గా ఇట్లా సాగదీసుకొని ఇట్లా అప్లోడ్ చేసి అంటే ఇట్లా సాగదీసుకొని ఇట్లా 10 మినిట్స్ వరకు తీసుకెళ్ళకండి. ఎందుకంటే వచ్చిన వ్యూవర్ అనేది బోరింగ్‌గా ఫీల్ అవుతారు. అట్లా ఫీల్ అవ్వకుండా వాళ్ళకి క్లియర్‌గా అర్థమయ్యేటట్టు చెప్పారనుకోండి, మీ ఛానల్ పైన కనెక్టివిటీ పెరుగుతుంది. అట్లా పెరగడం వల్ల ఏందంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దానివల్ల సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. కనుక మన వీడియో అనేది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేటప్పుడు మన వీడియోలోని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఎంతుంది? ఎన్ని నిమిషాలు పడుతుంది? అది చెక్ చేసుకొని అన్ని నిమిషాలే ఇవ్వండి అంతే. ఇంకా లేనిపోనివన్నీ చెప్పేసి దాని తర్వాత దాన్ని లెంగ్త్‌గా ల్యాగ్ చేస్తూ తీసుకెళ్ళకండి. ఎన్ని నిమిషాలు ఆ ఇన్ఫర్మేషన్ ఉంది అన్నే ప్రొవైడ్ చేయండి సరిపోతుందనమాట. ఎందుకంటే ఎండ్ వరకు స్పెండ్ చేసేలా చేస్తే సరిపోతుంది. వాచ్ టైమ్ చాలా స్పీడ్‌గా వచ్చేస్తుంది. అది 1 మినిట్ అయినా, 2 మినిట్స్ అయినా, 3 మినిట్స్, 4 మినిట్స్ ఇట్లా ఎన్ని నిమిషాలైనా సరే. సో, అట్లా అనమాట. కనుక మీరు చేసేది ఒకటే. ఎక్కువ నిమిషాలు వీడియో పెట్టండి. అండ్ వచ్చిన వ్యూవర్‌కి సస్పెన్స్ చేస్తూ ఎండ్ వరకు స్పెండ్ చేసేలా చేయాలి. నెక్స్ట్ ఏం చెప్తారు? నెక్స్ట్ ఏది? ఎలా నేర్చుకుంటాను? ఇట్లా చేస్తూ వెళ్లారనుకోండి, ఆటోమేటిక్‌గా వచ్చిన వ్యూవర్ ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు. దానివల్ల ఏందంటే వాచ్ టైమ్ చాలా స్పీడ్‌గా పెరుగుతుంది.
ఇలా చేయాలి ఎప్పుడైనా సరే. సో, థర్డ్ వచ్చేసి ఏందంటే ప్లేలిస్ట్ అనేది ఎప్పుడు కూడా క్రియేట్ చేసి అప్‌లోడ్ చేస్తూ ఉండాలండి. ఎందుకు ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తూ అప్‌లోడ్ చేస్తుండండి, వాచ్ టైమ్ ఎలా పెరుగుతుంది అన్నది కూడా చెప్తా. ఒక వ్యూవర్ ఒక వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ మన వీడియోనే ప్లే అవ్వాలంటే మనం ఏం చేయాలి? ప్లేలిస్ట్‌లో మన వీడియోస్ అనేవి ఉండాలి. అట్లా ప్లేలిస్ట్‌లో యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే వచ్చిన వ్యూవర్‌కి ఎండ్ అవర్స్ స్పెండ్ చేసేలా చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మన వీడియో ఆటోమేటిక్‌గా ప్లే అయిపోతుంది. ఈ విధంగా మీరు చేస్తే. లేదనుకోండి వేరే వాళ్ళ వీడియో వచ్చేస్తుంది. ఆ తర్వాత ఛానెల్ షిఫ్ట్ అయిపోతారు వేరే ఛానెల్‌కి. మన వీడియో మళ్ళీ చూడరనమాట. వచ్చిన వ్యూవర్‌కి మన ఛానెల్‌లోనే ఇట్లా ఉంచేసి మన వీడియోని చూసేలా పదే పదే చేస్తూ ఉండాలి. అంటే ప్లేలిస్ట్‌లో మన వీడియో అనేది ఉండాలనమాట. కనుక మీరు ఏ వీడియో అప్‌లోడ్ చేసినా సరే ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అందులో అప్‌లోడ్ చేయండి. అట్లా అప్‌లోడ్ చేయడం వల్ల చెప్పాను కదా! ఒక వీడియో చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మన వీడియోనే ప్లే అవుతుంది. సో, ఇట్లా వాచ్ టైమ్ పెంచడానికి. త్వరగా మోనిటైజేషన్ చేసుకోవాలంటే బంపర్ ఆఫర్ అనేది అదే అండి నేను మీకు చెప్పేది. ఏంటంటే మన వీడియోని ఒక వ్యూవర్‌కి సజెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నా, చేసుకోకపోయినా మన వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ వాళ్ళకి వెళ్తుందనమాట. కనుక ఇట్లా ఎలా అయినా సరే దానికి మెయిన్ ఇంపార్టెంట్ థంబ్‌నెయిల్. ఐ క్యాచ్ థంబ్‌నెయిల్ అనేది ఎప్పుడు కూడా ఎడిటింగ్ చేసుకోండి. అట్లా చేసుకుంటే వెంటనే ఇట్లా ఐ క్యాచ్ థంబ్‌నెయిల్ కనుక కంటికి అట్రాక్ట్‌గా కనిపిస్తుంది. వెంటనే ఇట్లా క్లిక్ చేసి చూస్తారు. సరిపోతుంది. మళ్ళీ మళ్ళీ మన వీడియోనే రికమెండ్ చేస్తుంది. ఈ విధంగా. ఐ హోప్ గైస్ ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీ ఛానెల్ ఇంకా మోనిటైజేషన్ కాలేదనుకోండి ఛానెల్ నేమ్ కామెంట్ చేయండి. ఛానెల్ చెక్ చేస్తా. సో, ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.